హాయ్ అండి, శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ షాద్ నగర్లో ఒకసారి షార్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయరా దీని గురించి? హాయ్ అండి, శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ షాద్ నగర్లో ఒకసారి షార్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయరా దీని గురించి? అసలు ఏంది అని. శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ అనేది ఫేజ్ 2 వెంచర్ అండి. మొత్తం వచ్చేసి 46 acres వెంచరు. దీంట్లో 578 ప్లాట్స్ ఇస్తున్నామండి. 578 ప్లాట్స్లో మీకు 40 feet రోడ్డు, 33 feet రోడ్, ప్యూర్లీ సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, హెవీ రెయిన్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇస్తున్నాము. ప్రైమరీ స్కూలు, నర్సరీ స్కూల్ ఇస్తున్నాము. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ వచ్చేసి 20,000 వర్త్ ఆఫ్ క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఇదే ప్లాట్లోనే మీకు స్కూల్ కూడా లైక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 1.50 cents ఎకరా 50 సెంట్లు ఇస్తున్నామండి. అండ్ మళ్ళీ దగ్గరలో ఇంకా షాపింగ్ మాల్స్ కానీ ఇంకా స్కూల్స్ కానీ ఏమున్నాయి అండి? నియర్ బై ఆల్రెడీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ స్కూల్ ఉంది, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, మనకు నెక్స్ట్ ఎన్ఆర్ఐసి ఇస్రో కంపెనీ ఉంది నియర్ బైలో. మీకు షాద్నగర్ బస్ స్టాండ్కి వెరీ నియర్ బై, రైల్వే స్టేషన్ నియర్ బై, నేషనల్ హైవే కూడా మనకు వెరీ క్లోజ్లీ ఉంటుందండి. మనకు ఇప్పుడు కస్టమర్ తీసుకోగానే ఇమీడియట్ హ్యాండ్ ఓవర్ చేస్తారా? రెడీ టు రిజిస్ట్రేషన్ అండి. రెడీ టు రిజిస్ట్రేషన్. మళ్ళీ ప్లస్ హెచ్ఎండిఏ ఇవన్నీ లిమిట్స్ అండి. ఓకే. డిటిసిపి లేఅవుట్ లో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్లస్ ఏంటంటే మనము పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తున్నాం అండి. బయట మీకు ప్రైవేట్ బ్యాంక్స్లలో లోన్ ఉంటుంది కానీ మనం గవర్నమెంట్ బ్యాంకే లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకేంటి స్పెషాలిటీ లైక్ మీ దాంట్లో? మన మెయిన్ ఏంటంటే క్లబ్ హౌస్కి వచ్చేసి బయట మీకు జస్ట్ జిమ్ అట్లాంటివి ప్రొవైడ్ చేయరు. మనం జిమ్ ప్రొవైడ్ చేస్తాము. 20+ రూమ్స్. స్కూల్స్ కూడా ఉండవు. స్కూల్స్ కూడా ఉండవు. ఎస్. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క ప్లాట్ పర్సన్ వచ్చేసి వాటర్ కావాలంటే మోటార్ వేసుకోవాల్సిందే. మనం మోటార్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ట్యాప్ తిప్పితే ఇంట్లోకి వాటర్ వచ్చేస్తాయి. ఎందుకంటే 2 lakhs వర్త్ ఆఫ్ స్టోరేజ్ ట్యాంక్ ఏంటంటే మనము ఆటోమేటిక్ అండి వాటర్ తగ్గగానే ఆటో ఫ్లో తీసుకోవడానికి మనకు కనెక్షన్ ఇస్తున్నాం. ఇంకేమేమి ఉన్నాయి దీంట్లో? దీనిలో మెయిన్ ఏంటంటే మీకు విల్లాస్ ప్రొవైడర్ మనం ప్లాన్ చేస్తున్నాము. ఓకే. 50% మనకు మార్గేజ్ ప్లాట్స్ ఉన్నాయి. 40 feet రోడ్డు, 33 feet రోడ్ మెయిన్ ఎక్కువ వచ్చేసి పార్క్ మనం వదిలాము. సైట్ కూడా చూడండి, మీకు 2.6 cents ఓన్లీ సైట్ వదిలాము మనము. ఇది మళ్ళీ మొత్తం ఎన్ని ఎకర్స్ ఉంటుంది? ఇది 46 acres. 46 acres మొత్తం. ఎస్ అండి. ఇది లైక్ ఏ ఫేజ్ అన్నట్టు అంటే లైక్ ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 అండి. ఫేజ్ 1 ఆల్రెడీ మనము కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. ఆల్రెడీ ఇళ్ళల్లో ఉంటున్నారు. ప్లస్ ఏంటంటే దాని అక్కడ స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది. అంటే పెద్ద హాస్పిటల్ కాదు, మామూలుగా చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి. మన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుందండి. అండ్ మళ్ళీ 500+ ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. అండ్ మళ్ళీ ప్లస్ ఇక్కడ తీసుకుంటే ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఒక 5 years తర్వాత? సార్ ఇటువంటి వెంచర్ అనేది షాద్ నగర్ బస్ స్టాండ్కు వెరీ నియర్ బై, టౌన్కు దగ్గరలో ఇలాంటి వెంచర్ అనేది మీకు ఫ్యూచర్లో దొరకకపోవచ్చు కూడా. అంటే ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేదానికి ఒక 5 yearsలో కంపల్సరీ డబల్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఓకే. ఎందుకంటే ఈ నియర్ బైలో డేటా సెంటర్, ఎన్ఆర్ఎస్ ఇస్రో కంపెనీస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మనకు సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, మనకు ఎయిర్పోర్ట్కి జస్ట్ 30 minutes జర్నీ ఉంటుంది, మనకు గచ్చిబౌలికి 45 minutes ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నిటికీ మీకు కనెక్టివిటీ ఉండే ఏరియా అనేది షాద్ నగర్ అండి. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా ఎన్ని kilometers ఉంటుంది ఇక్కడ? 35 kilometers వస్తుంది. 30 minutes జర్నీ అవుతుంది మనకు. ఓకే. ఓవరాల్ వచ్చేసి 30 kilometers. ప్లస్ ఏంటంటే మనకు ఆల్రెడీ రీసెంట్గా అనౌన్స్మెంట్ ఏంటంటే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఓ అవునా? ఇక్కడ కరెక్ట్ లొకేషన్ మన షాద్నగర్, శంషాబాద్ మనకు స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఓకే. షాద్నగర్ మనకు స్టాపింగ్ ఉంది. ఓ. అండ్ మళ్ళీ ఎవరైనా ప్లాట్ బుక్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? మీరు జస్ట్ నాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము వస్తే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్రీ ఫ్యామిలీ సైట్ విజిట్ తోటి మేము క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, పైన లైక్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, అట్లనే బుక్ చేసేసుకోండి ప్లాట్ అనేది. ఇక్కడ ఏదో కంపెనీ ఉంది కదా, అది ఏం కంపెనీ అసలు? ఇది మొత్తం వచ్చేసి 300 acres ఎన్ఆర్ఎస్సి ఇస్రో కంపెనీ అండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అప్పుడు స్థాపించింది. ఓకే. ఆల్రెడీ ఇక్కడ ఒక 5,000+ వాళ్ళు ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారండి. మన రాకెట్ అనేది ఇక్కడ నుంచి మనకు రీసెంట్గా అయ్యింది కూడా మనకు.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా మీది అన్నట్టు. మాది ఇది ఎన్ఆర్ఐ వాళ్ళది. ఎన్ఆర్ఎస్సీస్ లో. ఓకే. కాంపౌండ్ వాళ్ళు కానుకొని కూడా మనం 33 ఫీట్ రోడ్ వదిలాము. మ్మ్. దీంట్లో మొత్తము 2 ప్యారలల్ రోడ్డు, 2 ఇన్నర్ రోడ్లో వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. మొత్తం 4 ఇస్తున్నాం, అంటే నిలువు అడ్డము. ఓకే. మిగతా అన్ని 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.